గణాధిపతి పూజ చేస్తున్నాం మనం 13 రోజులు. ఎందుకు గణపతి ఎట్లా సూక్ష్మం ఒక్క మాటలో చూపించాడు. గణాధిపత్యం ఎవరికి కట్టాలన్నాడు. ఈ 3 లోకములను ఒక్కసారి ఇలాగా ప్రదక్షిణం చేసి రావాలి 3 సార్లు అన్నాడు. పాపం కుమారస్వామి పరిగెత్తాడు మయూర వాహనం తీసుకొని. కుమారస్వామి చాలా గొప్ప జ్ఞాని, కానీ అంతకన్నా గణపతి జ్ఞాని అని లోకానికి తెలపటం కోసమే కుమారస్వామి కూడా సహకరించాడు. ఇవి తెలియని వాడి వలె మయూరాన్ని తీసుకుని వెళ్ళాడు. గణాధిపతి ఏం చేశాడు? తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. సకల జగత్తును కుక్షిలో కలిగినటువంటి మహానుభావులు ఇద్దరు జగతపితరు కూర్చున్నారు. తల్లిదండ్రులు ఒక ప్రదక్షిణం పాద నమస్కారం చేసి మొదలు పెట్టాడు గణపతి. ఒక ప్రదక్షిణం అయిపోయింది. కుమారస్వామి ఎక్కడ తీర్థము క్షేత్రం చూసి ఆయనలో చూడాలని లోపలికి పోతుంటే ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. చూసారా మహిమ అంటే తల్లిదండ్రులు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక ఆయన అన్నాడు, ఇది ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించటము అన్నది ఉంటుందో ఏ మానవుని జీవితంలో, మానవుడు అంటే పురుషులకే అని అనుకోకండి, తల్లులు ఎవరు కూడా. మానవుడు మనిషి అంటే ఇద్దరు ఉన్నారు, ఇందులో ఒకరే లేదు. ఎవరు పాటిస్తారో వాళ్ళు సర్వోన్నత కక్షలోకి వెళతారు. కాబట్టి రాముడు తండ్రిని జబదాటినచో రామాయణమేమున్నది, మనిషి నీతి నియమము మేటి విలువలు దాటగనే మనీషితనమున్నది. అవి దాటకపోతే వాడు మనీషి అవుతున్నాడు. మనీషి అంటే చాలా గొప్ప బుద్ధి గలవాడు, మేధావి, ఉత్తముడు. ఆ ఉత్తమ కక్షలోకి మానవుడు ఎప్పుడు వెళ్తాడు అంటే ఈ విలువలను పాటించినప్పుడే. అందుకనే దీంట్లో చమత్కారం చాలా ఉంది. చాలా విలువలు పాటిస్తున్నామండి, ఒక్కటి కాదండి, అకారణమైన ద్వేషాలండి, నష్టాలండి, నిందలండి అంటే ఎప్పుడు ఉంటాయి పక్కనే. Please subscribe to our YouTube channel. Like and share this video.